హలో మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాస్ అండ్ వెయిట్. అసలు మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కోసం ఆ గ్రావిటీ పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ రేడియస్ బట్టి అది దాన్ని బట్టే డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం. అలానే మనకి ఈక్వేటర్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎలా ఉంటుంది, వీటి కోసం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. అండ్ ఇంకా మనకి 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం ఎలా ఫ్రీ ఫాలింగ్ బాడీకి ఎలా అప్లై చేసాము, అందులో ఆ ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఇవన్నీ మనం ఇందాక క్లాస్లో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ మాస్కి వెయిట్కి అసలు తేడా ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టెన్నిస్ బాల్ తీసుకున్నాం, క్రికెట్ బాల్ తీసుకున్నాం. అసలు ఈ టెన్నిస్ బాల్ యొక్క మాస్ ఎలా ఉంటుంది, క్రికెట్ది ఎలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఒక స్టోన్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఫెదర్ ఉంది, ఈ రెండిటికి మధ్య అసలు తేడా ఏంటి, ఏది హయ్యర్ మాస్ ఉంటుంది, దేనికి లెస్సర్ వెయిట్ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనకి ఉన్న ఫిజికల్ క్వాంటిటీ ఒకటి ఏంటి అంటే మాస్ అనమాట. సో మాస్ అంటే అసలు ఏంటి అంటే ఏ క్వాంటిటీ దట్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ఎనీ బాడీ. అంటే ఏంటండి, మనకి ఏదైనా ఒక బాడీలో తీసుకుంటే ఆ బాడీలో మనకి ఎలా ఉంటుందండి, అందులో మ్యాటర్ అనేది ఎంత అమౌంట్తో ఉంది అనే చెప్పే క్వాంటిటీనే ఏమంటారు అంటే మాస్ అంటారు. మాస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక క్రికెట్ బాల్ని తీసుకున్నాం, అందులో ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఉంది అని మనకి చెప్పేది ఏంటి అంటే ఆ క్వాంటిటీని చెప్పేది మనకి మాస్ అనమాట. సో మాస్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామండి, స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. అలానే మనకి ఎస్ఐఆర్ ఎంకేఎస్ యూనిట్స్, మనకి మాస్కి ఏంటండి, మనకి మాస్కి ఎంకేఎస్ యూనిట్స్ ఆర్ ఎస్ఐ యూనిట్స్. మాస్ అంటే మనకి ఏంటండి కిలోగ్రామ్స్. సో మాస్కి యూనిట్స్ ఏంటండి, ఎస్ఐ యూనిట్స్ ఆర్ ఎంకేఎస్ యూనిట్స్ అనమాట, కిలోగ్రామ్స్. సో నెక్స్ట్ స్మాల్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండి మాస్ గురించి. మాస్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. సో మాస్ అనేది స్కేలార్నా వెక్టార్నా. ఇంత మాస్ అని చెప్తాము, ఇంత మాస్ అని చెప్పేటప్పుడు దానికి ఈస్ట్లో ఇంత మాస్ అని, వెస్ట్లో ఇంత మాస్ అని ఇలా మనం డైరెక్షన్ చెప్పం కదండి. ఓన్లీ ఇన్ని కిలోగ్రామ్స్, సపోజ్ 50 కిలోగ్రామ్స్ మాస్, లేదంటే 100 కిలోగ్రామ్స్, లేదంటే 150 కిలోగ్రామ్స్ అని చెప్తాం. కానీ 120 కిలోగ్రామ్స్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ అని కానీ, సౌత్ డైరెక్షన్ అని కానీ, సౌత్ వెస్ట్ అని కానీ చెప్పం కదండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందండి, మాస్ అనేది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మనకి ఇస్తుంది, అది ఎటువంటి డైరెక్షన్ ఇవ్వదు. మనకి డైరెక్షన్ ఇవ్వకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే మనం వెక్టార్ అంటామా, స్కేలార్ అంటామా, ఇదంతా మీకు తెలియకపోతే మీరు ఆల్రెడీ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ టాపిక్ చూడండి. అందులో నేను మీకు స్కేలార్ కోసం, వెక్టార్ కోసం కూడా చెప్పాను. సో మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే డైరెక్షన్ ఇవ్వకపోతే మనం దాన్ని ఏ క్వాంటిటీ అంటామండి, స్కేలార్ క్వాంటిటీ అంటాము. కాబట్టి మాస్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి అది ఏ క్వాంటిటీ అవుతుంది, మనకి స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. అలానే మనకి ఇనర్షియాని మనం దేంతో మెజర్ చేస్తామని చెప్పుకున్నాం, ఆల్రెడీ ప్రీవియస్ మనం టాపిక్స్లో చూసుకున్నాం. ఇనర్షియాని దేంతో మనం మెజర్ చేస్తామండి, మాస్తోనే కదా. ఇనర్షియాని మనం దేంతో మెజర్ చేస్తాం మాస్. కాబట్టి ఇవన్నీ సమ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అబౌట్ మాస్ అనమాట. సో మాస్ అంటే మనకి అది ఏంటంటే ఒక స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలార్ అవుతుందంటే మనం మ్యాగ్నిట్యూడ్ చెప్తాం కానీ దానికి డైరెక్షన్ అనేది మనం చెప్పలేం. అండ్ మాస్ అనేది ఇంకోటండి, సెకండ్ పాయింట్ ఏంటంటే మాస్ అనేది ఏ ప్లేస్లో చూసుకున్నా ఒకేలా ఉంటుందన్నమాట. సో వెయిట్కి గురించి కూడా మీకు చెప్తానండి. మాస్ అనేది సపోజ్ ఇక్కడ మనకి ఎర్త్ పై చూసుకున్నా, మూన్ పై చూసుకున్నా, మనకి సపోజ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చూసుకున్నా, ఈ ప్లేస్లో ఎంత మాస్ ఉందో అది ఇదే ప్లేస్లో అంతే మాస్ ఉంటుంది. అంతేగాని మనకి మాస్ అనేది ప్లేస్ టు ప్లేస్ మనకి వేరీ అవ్వదు అనమాట. సో మాస్ అనేది ప్రతి ప్లేస్లో మనకి ఎలా ఉంటుందంటే సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఈ మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. మాస్ అనేది దేనికంటే ఒక మెజర్మెంట్ అనమాట, అది ఇనర్షియాకు ఒక మెజర్మెంట్. ఇది మాస్ గురించి. సపోజ్ ఇదంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో నేర్చుకున్నామండి. తక్కువ మాస్ ఉంటే ఏమవుతుంది, మనకి ఇనర్షియా అంటే తెలుసు కదండి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ తెలుసుకున్నాం, ఇనర్షియా ఆఫ్ మోషన్ అన్నీ మనం తెలుసుకున్నాం. మనకి లెస్ మాస్ ఉంటే ఎంత ఇనర్షియా ఉంటుందని తెలుసుకున్నాం. దాని మీద తక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇనర్షియా కూడా తక్కువగానే ఉంటుందని. మోర్ మాస్ అయితే మోర్ ఇనర్షియా అని, ఇవన్నీ మనం ప్రీవియస్ టాపిక్స్లో నేర్చుకున్నాం కాబట్టి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సో మోర్ మాస్ అయితే మోర్ ఇనర్షియా, లెస్ మాస్ అయితే లెస్ ఇనర్షియా. అసలు ఈ మాస్కి వెయిట్కి అసలు కన్ఫ్యూజన్ ఏంటి, ఏది మాస్ ఏది వెయిట్ అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి మాస్ గురించి కొద్దిగా తెలుసుకున్నాం. అండ్ వెయిట్ గురించి ఏంటి అండి, వెయిట్ అంటే ఇక్కడ నేను ఏం రాశానండి, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ దగ్గరికి వస్తుంటుంది కదండి. వచ్చేటప్పుడు అక్కడ ఏంటి, ఇప్పుడు సపోజ్ యాపిల్నే కిందకి పడుతుంది, ఇక్కడ గ్రౌండ్ మీదకి, ఇక్కడ ఎర్త్ మీదకి పడుతుంది. పడేటప్పుడు అక్కడ ఆ యాపిల్కి ఎర్త్కి మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదండి. దాన్నే మనం ఏమంటారండి, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటాం కదా. సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ పడుతుందండి, పైనుండి వచ్చినా ఎక్కడ నుండి వచ్చినా మన ఎర్త్ పైకే పడుతుంది. ఎర్త్ మీదకి పడేటప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య అక్కడ ఒక ఫోర్స్ అనేది ఉంటుంది కదండి. అదేంటి
మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీనే మనం ఏమంటారంటే వెయిట్ అంటామన్నమాట. ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీనే ఏమంటారంటే వెయిట్ అని అంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ వెయిట్ అదే రాశారండి, సేమ్ ఇందాక ఏది చూసారో స్లైడ్ సేమ్ అదే అండి. సపోజ్ ఇక్కడ మనకి ఏముంది, ఒక యాపిల్ అనేది మన ఎర్త్ పైన పడుతుంది. పడేటప్పుడు ఈ ఎర్త్కి యాపిల్కి మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదండి. అంటే ఆ యాపిల్ పైన కొంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదండి. సో ఆ ఫోర్స్ని ఏమంటాం మనం, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఏమంటారు అంటే వెయిట్ అంటాం అనమాట. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఏమంటారంటే వెయిట్. సో వెయిట్ అంటే ఏంటి మీకు తెలుసుకోవాలంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఏ ఆబ్జెక్ట్ అయినా మన ఎర్త్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది కదా, అక్కడ ఎర్త్ పైన ఆబ్జెక్ట్ అనేది ఆ ఎర్త్ పైన అక్కడ ఆబ్జెక్ట్ పడేటప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య మనకు అక్కడ ఏముంటుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఏమంటారంటే వెయిట్ అని అంటారు. సో ద వెయిట్ అంటే ఏంటంటే వెయిట్ ఈస్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్. వెయిట్ అనేది ఇప్పుడు యాపిల్ కింద పడింది కదా, ఆ యాపిల్ కింద పడేటప్పుడు ఆ యాపిల్ పైన ఒక ఫోర్స్ అనేది మనకి ఆ ఆబ్జెక్ట్ పైన అప్లై చేస్తారు కదండి, ఆల్రెడీ అప్లై అయి ఉంటుంది. దేనివల్ల అది, బై ద ఎర్త్ డ్యూ టు ద గ్రావిటీ వల్లనే కదమ్మా. లేదంటే యాపిల్ అనేది అక్కడ ఉంటుందా అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ కిందని మనకి ఎర్త్ పైన పడుతుంది. ఎందుకు పడుతుంది, గ్రావిటీ వల్ల పడుతుంది. దాన్నే వెయిట్ అంటారండి. సో మనకి వెయిట్ అంటే ఏంటండి, వెయిట్ అంటే ఏం తెలుసుకున్నాం కదా. అండ్ మనకు ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లా నుండి మనం F ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా తెలుసు, సారీ. సో మనకి ఫోర్స్ అంటే మనకి ఏంటి, మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే F ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు, ma అని తెలుసు. సో మనకి ma అని తెలిసినప్పుడు మనం ఆల్రెడీ వీటిని కూడా రాబట్టుకున్నాం. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని, అండ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ అని దీని నుండి వస్తాయి కదండి. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను. సో మనకి ఇప్పుడు మనం గ్రావిటీని తీసుకునేటప్పుడు యాక్సిలరేషన్ నార్మల్గా అయితే మనం F ఈక్వల్ టు ma అని రాసుకుంటాం. కానీ ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ప్లేస్లో మనకి గ్రావిటీని తీసుకునేటప్పుడు అక్కడ ఏకి బదులుగా ఏం రాసుకుంటాం, మనం జీనే కదా రాసుకుంటాం. అంటే అక్కడ మనం F ఈక్వల్ టు ఈ ఫామ్లో మనకి ఎలా మారుతుంది, mg అని మారుతుంది. F ఈక్వల్ టు ఏంటమ్మా ఇక్కడ mg. ఈ జీనే ఏమంటాం మనకు తెలుసుకున్నాం, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మనం నేర్చుకున్నాం. దాని వాల్యూ కూడా ఆల్రెడీ మనం రాబట్టాం కదా, g ఈక్వల్ టు 9.8 m/s². ఇంతవరకు అర్థమైందా అండి. అంటే మనకి వెయిట్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ యాపిల్ అనేది మనకి కిందకి పడుతుంది, ఎర్త్ మీదకే కదండి పడుతుంది, ఆకాశం మీదకి పడి ఉండిపోదు కదా, ఎర్త్ మీదకే మనకి పడుతుంది. ఎందుకు పడుతుంది, ఆ ఆబ్జెక్ట్కి ఎర్త్కి మధ్య అక్కడ ఏముంటుంది, మనకి ఒక ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఏమంటారంటే వెయిట్ అని అంటారు. సో మనకి వెయిట్ అంటే ఏంటండి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అండ్ మనకి ఫోర్స్కి మనకు ఆల్రెడీ న్యూటన్స్ సెకండ్ లా నుండి మనకు తెలుసు F ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ma మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దీన్ని బట్టి మనకి ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అని, అండ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో చెప్పాను. సో మనకి ఇప్పుడు గ్రావిటీతో కనెక్ట్ చేస్తే అంటే F ఈక్వల్ టు ma ఉంది కదా, ఇక్కడ ఏ ప్లేస్లో మనం గ్రావిటీని కనెక్ట్ చేసినప్పుడు మనకు అక్కడ ఫార్ములా ఎలా మారుతుంది, F ఈక్వల్ టు mg. ఇదే అండి ఇక్కడ రాసింది, F ఈక్వల్ టు mg. ఇక్కడ జీని ఏమంటాం మనం, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ వాల్యూ మనకి ఎంత అని చెప్పుకున్నాం, 9.8 m/s². ఇదండి మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే అదొక వెయిట్ అని. వెయిట్ అంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ F ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, mg. F ఈక్వల్ టు ఫార్ములా mg. F ఈక్వల్ టు ma గుర్తుంచుకోండి. అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏం రాస్తామంటే గ్రావిటీ వల్ల అక్కడ జీని రాసుకుంటాం, F ఈక్వల్ టు mg. సో మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీనే వెయిట్ అంటాం కదా, కాబట్టి F ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీనే మనం వెయిట్ అంటాం కాబట్టి F ప్లేస్లో మనం వెయిట్ని W రిప్రజెంట్ చేస్తాము. సో మనకి F ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే W అని రాసుకోవచ్చు. W ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అప్పుడు mg. మనకి వెయిట్కి ఫార్ములా ఏమొచ్చింది, W ఈక్వల్ టు mg. Wని ఏమంటామంటే వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇదండి మనకి. అంటే మనకి ఇక్కడ ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, ఫోర్స్ ఆన్ ద బాడీ బై ద ఎర్త్. ఫోర్స్ అనేది ఎర్త్ వల్ల వచ్చే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదమ్మా, ఇది మనకి దేనికి ఈక్వల్ అవుతుందండి, వెయిట్ ఆఫ్ ద బాడీ. ఫోర్స్ అనేది మనకి అక్కడ దేనికి ఈక్వల్ అవుతుందండి, వెయిట్ ఆఫ్ ద బాడీ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందాక మీకు ట్రీ అని ఒక యాపిల్ అని ఆల్రెడీ చెప్పాను కదండి. యాపిల్ అనేది కిందకి పడేటప్పుడు ఆ యాపిల్కి ఎర్త్కి మధ్య ఏముంటుంది, ఒక ఫోర్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఫోర్స్నే మనం ఏమంటాం చెప్పుకున్నాం, వెయిట్ ఆఫ్ ద బాడీ అని చెప్పుకున్నాం కదా. అంటే అక్కడ మనకి ఫోర్స్, ఆ ఎర్త్ వల్ల వచ్చే ఫోర్స్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుందండి, వెయిట్ ఆఫ్ ద బాడీకి ఈక్వల్ అవుతుంది.
సో మనం ఇదంతా తెలుసుకున్నాం. వెయిట్ అంటే ఫార్ములా W=mg అని చెప్పాను. డబ్ల్యూని ఏమంటాం వెయిట్ ఆఫ్ ద బాడీ అని, అండ్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో SI యూనిట్స్ ఆర్ MKS యూనిట్స్ ఏంటి మనకి అంటే ఫోర్స్కి ఏం యూనిట్స్ ఉంటాయో వెయిట్కి కూడా అదే యూనిట్స్. ఫోర్స్కి మనకి SI కానీ MKS యూనిట్స్ ఏంటమ్మా న్యూటన్ అని నేర్చుకున్నాం కదా, న్యూటన్. అదే CGSలో అయితే డైన్స్ అవుతాయి అనమాట. సో మనకి వెయిట్కి ఆర్ ఫోర్స్కి రెండింటికి ఒకటే యూనిట్స్ అండి, న్యూటన్. అది SI ఆర్ MKS మెథడ్లో. అండ్ వెయిట్కి ఏంటంటే మనం వెయిట్ అనేది మనం ఎలా చెప్తామంటే దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు. మాస్కి అయితే ఎటువంటి డైరెక్షన్ ఉండదు, కానీ వెయిట్కి అయితే సపోజ్ మనకి ఇది గ్రావిటీతో ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది కదండి. ఎందుకంటే మనకి ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల వచ్చేదాన్నే కదా మనం ఇక్కడ వెయిట్ అంటున్నాం. సపోజ్ ఈ గ్రావిటీ అనేది పోల్స్లో ఇంత అంటే అక్కడ డైరెక్షన్ చెప్తాం, ఈక్వేటర్ నుండి ఇంత పైకి వెళ్తే ఇంత, ఈక్వేటర్ నుంచి ఇంత కిందకు వస్తే ఎంత అని ఇక్కడ మనం డైరెక్షన్ చెప్తాం అక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కోసం. సో మనకు అక్కడ దానికి డైరెక్షన్ చెప్పేటప్పుడు వెయిట్కి కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్షన్ అనేది చెప్తాం, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. సో వెయిట్ అనేది మనకి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కాబట్టి వెయిట్ అనేది స్కేలార్ అవుతుందా వెక్టర్ అవుతుందా అంటే వెయిట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. వెయిట్కి మనకు ఒక డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కాబట్టి వెయిట్ అనేది ఏమవుతుంది వెక్టర్ క్వాంటిటీ అవుతుంది. సో మనకి W=mg అయ్యేటప్పుడు మనకు అక్కడ డైరెక్ట్గా మనం ఆ ఫార్ములా నుండి మనం ఏం రాయొచ్చు, W=g అని రాయొచ్చు కదా. అక్కడ మాస్ అనేది మనకు కాన్స్టెంట్ ఉంటుంది. సో అండ్ W=, మనకి ఏమని రాయొచ్చు దాని నుంచి g అని రాసుకోవచ్చు కదా. సో W=g, అదే అండి వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అనమాట. W= మనకి సారీ అక్కడ G అనేది కాన్స్టెంట్ కదమ్మా, సారీ బై మిస్టేక్. అక్కడ G అనేది కాన్స్టెంట్ కదమ్మా, మనకి 9.8 మీటర్/సెకండ్² అనేది. సో G కాన్స్టెంట్ కాబట్టి మనకి W= ఏమవుతుంది M. W అంటే వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది మాస్. ఇది ఎలా వచ్చింది W=mg ఫార్ములా నుండి. G అనేది కాన్స్టెంట్ కాబట్టి వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో మనకి వెయిట్ అనేది దేనికి మెజర్మెంట్ అండి, మాస్కి మెజర్మెంట్. మాస్ అనేది దేనికి మెజర్మెంట్, ఇనర్షియాకి మెజర్మెంట్. వెయిట్ అనేది దేనికి మెజర్మెంట్, మాస్కి మెజర్మెంట్. అది గుర్తుంచుకోండి. అయితే ఈ వెయిట్ అండ్ మాస్ ఆర్ సేమ్, మనకి వెయిట్ మాస్ రెండు ఒక్కటేనా కాదా అనేది చూడండి. ఇప్పుడు చాలామందికి ఈ డిఫరెన్స్ అనేది తెలియదు. సపోజ్ ఇక్కడ ఒక అబ్బాయి నిల్చున్నాడు. ఆ అబ్బాయి నిల్చొని తన యొక్క మాస్ ఎంత అని చెప్పుకుంటున్నాడు అంటే 70 కిలోగ్రామ్స్ అని చెప్తున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి యొక్క వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనకి వెయిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి mg. ఇక్కడ అబ్బాయి యొక్క మాస్ ఎంత 70 ఇంటూ g వాల్యూ మనకి ఎప్పుడు కాన్స్టెంట్ కదా 9.8. సో మనకి వెయిట్ 70 ఇంటూ 9.8 అంటే సపోజ్ సంథింగ్ ఎంతో వస్తుంది. వెయిట్కి మనకి న్యూటన్సే కదండి యూనిట్స్, కాబట్టి యూనిట్స్ రాసుకున్నాం. ఇక్కడ ఒక అబ్బాయి నిల్చున్నాడు. ఆ అబ్బాయి యొక్క మాస్ ఇక్కడ 70 కిలోగ్రామ్స్ అండి. 70 కిలోగ్రామ్స్ అయినప్పుడు మనం వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే mg ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఇప్పుడు మనం వేయింగ్ మిషన్ మీద మనం నిల్చొని మనది ఇంత వెయిట్ అని చెప్పుకుంటారు కదండి. యాక్చువల్గా అది వెయిట్ కాదు, దాన్ని ఏమంటారంటే మాస్. మన మాస్ ఎంత అని చెప్పుకుంటారు, వెయిట్ కాదు. ఎందుకంటే మాస్ అనేది మనకి చేంజ్ అవ్వదు, వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అందరం చేసేది అది పొరపాటు అండి, అది వెయిట్ కాదండి మాస్. మనం చూసుకునేది అది ఏమవుతుందంటే అక్కడ మాస్ అవుతుంది. అండ్ ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనకి ఎర్త్ మీద ఒక అబ్బాయి నిల్చున్నాడు, అదే అబ్బాయి మూన్ మీద నిల్చున్నాడు. అలా నిల్చునేటప్పుడు ఈ అబ్బాయి మాస్ ఎంత ఉందో మూన్ మీద కూడా అంతే ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మాస్ అంటారు, వెయిట్ అనరు. వెయిట్ అనేది మనకి ప్లేస్కి ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. సో మ్యాటర్ రిమైన్స్ సేమ్. మ్యాటర్ ఇందులో ఉన్న మ్యాటర్ రెండు ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే మాస్ అంటాం. అంటే మాస్ అనేది మనకి చేంజ్ అవ్వదు. అండ్ వెయిట్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. సపోజ్ ఈ ఎర్త్ మీద ఇంత వెయిట్ ఉంటాడు. సో అదే మూన్ మీదకి వెళ్తే వెయిట్ మారుతుంది కదండి. ఎందుకు మారుతుందని మనకి రీజన్ వస్తుంది, చూద్దాం. సో మనకి ఎర్త్ మీద ఒక ఇంత వెయిట్ ఉంటుంది, మూన్ మీద ఒక రకంగా వెయిట్ ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు. ఎర్త్తో కంపేర్ చేస్తే మనకు అక్కడ మూన్ యొక్క ఏదైనా వెయిట్ అనేది ఎర్త్లో 1/6 ఉంటుంది కదండి, 1/6 పార్ట్ ఉంటుంది. ఇది మనకి తెలుసు. ఇది ఆల్రెడీ నెక్స్ట్ ఈ టాపిక్లో వస్తుంది. సో మనకి వెయిట్ అనేది మనకి ఏమవుతుందంటే ఎర్త్ దగ్గర ఒకలాగా అండ్ మూన్ దగ్గర ఒకలా మనకి పొజిషన్ టు పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో W= మనకు ఫార్ములా ఏంటండి mg కదా. సో మనకి W=g అని కూడా రాసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ వరకు మీరు వెయిట్ ఏంటి మాస్ ఏంటి అని కొద్దిగా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకి సో ఇక్కడ మనం mని కాన్స్టెంట్గా మనం ఒకవేళ W= మనకి ఇందాక ఏమొచ్చిందండి mg కదా, W=mg. ఇక్కడ gని కాన్స్టెంట్గా తీసుకుంటే W= m అవుతుంది. అలానే సపోజ్ mని కాన్స్టెంట్గా తీసుకుంటే W= ఏమవుతుందమ్మా g. కాబట్టి మనకి W= m అండ్ W= g, వీటిని గుర్తుంచుకోండి.
సో మనకి ఎర్త్ అనేది మనకి ఏంటమ్మా, అది స్పియర్ అనే పర్ఫెక్ట్ స్పియర్ అనేది కాదు. ఎర్త్ అనేది ఎలా ఉంటుందంటే అది స్పిరాయిడ్ షేప్లో ఉంటుంది. అలా ఉండేటప్పుడు మనకి ఏమవుతుంది, పోల్స్ దగ్గర ఒకలా ఉంటుంది గ్రావిటీ, అండ్ ఈక్వేటర్ దగ్గర ఒకలా, అంటే డిఫరెంట్ గ్రావిటీ ఉంటుంది కదా. మనకి ఎందుకు వెయిట్ మారుతూ ఉంటుందంటే, వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ గ్రావిటీ మీద. సో మనకి పోల్స్ దగ్గర గ్రావిటీ అనేది ఒకలా ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అండ్ ఈక్వేటర్ దగ్గర గ్రావిటీ ఒకలా ఉంటుంది, అలా మారుతూ ఉంటుంది కదా. గ్రావిటీలో మనకి డిఫరెన్స్ అనేది చూస్తాం, గ్రావిటీలో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వెయిట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మనకి యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా తెలుసు కదా, F=gmm/r². ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చా చూడండి, మాస్ ఇచ్చాను, రేడియస్ ఇచ్చాను. అంటే ఎర్త్ యొక్క మాస్ ఇంత, మూన్ యొక్క మాస్ ఇంత, ఎర్త్ రేడియస్ ఇంత, మూన్ రేడియస్ ఇంత అని ఒక టేబుల్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూస్ అండి. అవి ఇచ్చాం కదా. అవి ఇచ్చే కంటే ఇది ఎందుకంటే ఇది నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, మనకి ఎర్త్ దగ్గర వెయిట్ ఎలా ఉంటుంది, మూన్ దగ్గర వెయిట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. నార్మల్గా డైరెక్ట్గా చెప్పవచ్చు, ఎర్త్ యొక్క మాస్లో మూన్ది 1/6 పార్ట్ ఉంటుందని ఈజీగా చెప్పవచ్చు మనం. కానీ దానికి చిన్న మ్యాథమెటికల్గా కొన్ని ఉన్నాయి చూడండి. సో మనకి F=gmm/r² కదా, అది ఎర్త్ కేసులో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ కేసులో చూద్దాం, సెకండ్ కేసులో మూన్ గురించి చూద్దాం. సో మనకి ఇక్కడ F= మనకి ఫార్ములా ఏంటి, ఇప్పుడు మనం ఎర్త్ దగ్గర తీసుకున్నాం కదా, ఎర్త్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోర్స్ వెయిట్ రెండు ఈక్వల్ కదండి, అందుకే ఫోర్స్ =వెయిట్ అని పెట్టుకున్నా, W సఫిక్స్లో ఈ పెట్టుకున్నా. ఈ అంటే అక్కడ మీనింగ్ ఎర్త్ అని, అంటే ఎర్త్ దగ్గర మనకి వెయిట్ ఎలా ఉంది, ఆ వెయిట్నే మనం ఫోర్స్ అనుకుంటాం కాబట్టి రెండు ఈక్వల్ చేసి నేను రాశాను. అంటే F ప్లేస్లో మనం WE కూడా రాసుకోవచ్చు. అలా రాసుకునేటప్పుడు మనకి G వాల్యూ ఎంత, కాన్స్టెంట్, అది పక్కన పెట్టండి. అండ్ M అంటే ఎంత అమ్మా, ఇక్కడ ఎర్త్ యొక్క మాస్ ఎంత ఉంది, 5.98 ఇంటూ సంథింగ్ ఉంది. 5.98 అంటే నియర్లీ 6 ఇంటూ 10^24 అనేది మనకి అక్కడ క్యాపిటల్ M. స్మాల్ m జస్ట్ అలా పక్కన పెట్టండి, అది వేరే ఆబ్జెక్ట్ యొక్క మాస్. అన్ని వాల్యూస్ తీసుకోకండి, నార్మల్గా ఈ ఎర్త్ యొక్క మాస్ని, ఎర్త్ యొక్క రేడియస్ని తీసుకోండి, ఎందుకంటే అన్ని సింప్లిఫికేషన్ చేయడం అనేది కష్టం. సో F= మనకి W ఎందుకు తీసుకున్నామండి, ఇది వెయిట్ ఆఫ్ ఎర్త్ కాబట్టి, ఫోర్స్ అన్న మనకి అక్కడ వెయిట్ అన్న ఈక్వల్ కాబట్టి ఆ రెండు ఈక్వల్ తీసుకున్నాం. మనకి ఇక్కడ G వాల్యూ జీని అలానే పెట్టాను. అండ్ M అంటే ఏంటి, ఇక్కడ ఎర్త్ విషయంలో తీసుకున్నాం. ఎర్త్ యొక్క మాస్ ఎంత, 5.98 ఇంటూ 10^24. 5.98 అంటే నియర్లీ 6 ఇంటూ 10^24 ఇంటూ స్మాల్ m అంటే ఇంకో ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంతో కొంత అనుకోండి. అండ్ R అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంతండి, 6.37 ఇంటూ 10^6 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అది సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇది సింప్లిఫికేషన్ డివైడేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1.47 ఇంటూ 10^11. అది మీరు చేయండి క్యాలిక్యులేషన్. అండ్ GM అలానే ఉన్నాయి కాబట్టి అవి అలానే రాసేస్తాం. GM వాల్యూస్ వేయలేదండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇంకా డిఫికల్ట్ అవుతుందని జస్ట్ ఇంతవరకు తీసుకున్న GMని అలానే పెట్టా. సో ఇది మనకి వచ్చిన ఎర్త్ పైన వచ్చిన మనకి ఫోర్స్ ఆర్ వెయిట్ అనమాట. అండ్ మనకి ఇప్పుడు ఇక్కడ G అంటే ఏంటి, M అంటే ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ కేసులో మనం ఇన్ కేస్ ఆఫ్ మూన్ విషయంలో మనం చూద్దాం. మూన్ విషయంలో ఏంటి, మనకి సేమ్ అదే కదండి ఫార్ములా, F=gmm/r². ఇక్కడ F అన్న వెయిట్ అన్న ఒకటే కదండి. వెయిట్ ఇక్కడ మనం వెయిట్ దేని మీద తీసుకున్నాం, మూన్ మీద తీసుకున్నాం కాబట్టి W సఫిక్స్లో M పెట్టుకున్నాం, =gmm/r². జీని అలానే ఉంచాను, స్మాల్ m అలానే ఉంచాను. ఇక్కడ మనకి క్యాపిటల్ M ఏంటండి, ఇక్కడ మూన్ యొక్క మాస్ అనమాట. మూన్ మాస్ ఇక్కడ ఉంది చూడండి, 7 ఇంటూ 10^22 బై r² అంటే మూన్ యొక్క రేడియస్ ఇక్కడ ఉంది చూడండి, 1.74 ఇంటూ సంథింగ్ హోల్ పవర్ 2. అది కూడా సింప్లిఫికేషన్ చేస్తే GM అలానే ఉంటుంది. ఈ రెండు డివైడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇంతనమాట. సో ఇది మనకి ఏంటి అంటే మనకి మూన్ మీద ఉన్న అక్కడ వెయిట్ అనమాట. ఇలా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మూన్ మీద ఒకటి వచ్చింది కదండి, దాన్ని తీసుకోండి. అండ్ ఎర్త్ మీద వచ్చిందాన్ని రెండింటిని డివైడ్ చేయండి. WM/WE అంటే మూన్ మీద వచ్చిన వెయిట్ బై ఎర్త్ మీద వచ్చిన వెయిట్, ఆ రెండింటిని డివైడ్ చేసి ఆల్రెడీ మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. రెండింటిని డివైడ్ చేస్తే GM క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని నేను ఇందుకు మీకు GM వాల్యూస్ తీసుకోలేదండి, అక్కడ మల్టిప్లికేషన్ చేయడం మొత్తం అంతా డివైడ్ చేయడం ఎందుకని నేను GMని అలానే ఉంచాను. సో GM క్యాన్సిల్ అయిపోతున్నాయి. అప్పుడు మనకి ఇవి రెండు మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చిందంటే 0.165, దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఎంత అంటే 1/6 అనమాట. సో మనకి WM/W ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/6. ఈ Wని ఇటువైపు పంపిస్తే అది మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, ఇటువైపు మనకి ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటే ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి WM ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకి 1/6 ఇంటూ WE. దీని మీనింగ్ ఏంటి, మనకి ఎర్త్లో ఎంత వెయిట్ ఉంటుందో మూన్ గురించి చూసుకుంటే ఎర్త్లో ఉన్న వెయిట్లోని 1/6 పార్ట్ ఉంటుంది. సపోజ్ మనకి ఎర్త్ మీద ఒక పర్సన్ యొక్క వెయిట్ 60 కిలోగ్రామ్స్ అనుకోండి,
అదే పర్సన్ మూన్ మీద కావాలంటే 1/6 ఇంటూ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎర్త్లో ఉన్న వెయిట్లోని చూసుకుంటే 1/6 పార్ట్ మూన్ ఉంటుంది. కాబట్టి మనకి ఎర్త్లో ఎంత వెయిట్ ఉందో అది తెలిసినప్పుడు మూన్ దగ్గర ఎంత వెయిట్ ఉందో చేయాలంటే 1/6 చేత మల్టిప్లికేషన్ చేయండి. సో 6 10 అంటే మనకి అక్కడ మూన్ దగ్గర తగ్గుతుంది కదండి, మూన్ దగ్గర మనకి 10 kgs అవుతుందన్నమాట. సపోజ్ అదే మనకి ఎర్త్ మీద మనకి సపోజ్ 48 కిలోగ్రామ్స్ ఉందనుకోండి వెయిట్, మనకి మూన్ మీద ఎంత అంటే 1/6 ఇంటూ 48 6 8 అంటే మనకి మూన్ మీద ఎంత అవుతుంది 8 కిలోగ్రామ్స్. అదే అండి ఇక్కడ రాశాను, ఇక్కడ చేసిందే మీకు చెప్పాను. అంటే మనకి మూన్ మీద మనకి వెయిట్ కావాలి అంటే ఎర్త్ మీద తెలియాలి. ఎర్త్ మీద వచ్చిన దాంట్లో 1/6 పార్ట్ చేస్తే మనకి మూన్ మీద వస్తుంది. ఇదే అండి. ఒకవేళ క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే ఇంకోసారి మీరు పార్ట్ చేసి చూడండి, మీరు క్యాలిక్యులేషన్ చేసినా మీకు వస్తుంది. సో ఇప్పుడు వరకు ఆయన సమ్మరీ ఏంటంటే మనకి మాస్ అనేది మనకి ప్రతి ప్లేస్లో మనకి ఎక్కడ మాస్కి వెయిట్కి డిఫరెన్సెస్ అండి. మాస్ అనేది మనకి ఏ ప్లేస్లో చూసుకున్నా కాన్స్టెంట్ ఒకేలా ఉంటుంది, మారదు. అదే వెయిట్ అనేది ఏమవుతుందంటే ప్లేస్ టు ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మాస్కి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు, అది ఒక స్కేలార్ క్వాంటిటీ. కానీ వెయిట్కి అనమాట పర్టికులర్గా మనం డైరెక్షన్ చెప్తాము, కాబట్టి అది ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. అండ్ మాస్కి మనకి యూనిట్స్ ఏంటంటే కిలోగ్రామ్స్, వెయిట్కి ఏంటంటే యూనిట్స్ న్యూటన్స్. సో మనకి వెయిట్ ఆఫ్ ద ఇది కూడా చెప్పాను, వెయిట్ ఆఫ్ ద మూన్ మనకి ఎంతండి, ఎర్త్ యొక్క వెయిట్లో మనకి 1/6 పార్ట్ అనమాట. సో ఇంతవరకు ఇంకోసారి ఏమైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.